మరొకసారి క్రిస్మస్ అని తెలియజేస్తున్నాం సార్. సార్ ముందుగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. తెలియజేస్తున్నాను. ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు జన్మించి ధనం ద్వారా సేవ చేయొచ్చు. ఒక మనిషికి, ఒక పేదవానికి ఒక ఉంటారు. మిమ్మల్ని శాంతియుతంగా, మిమ్మల్ని రక్షకుడుగా. పోలీస్ ఉద్యోగం కూడా 100% అదే పని ఉంటుంది. మీకు చాలా దయ ఉండాలి. రోడ్డు మీద ఒక తప్పిపోయిన వృద్ధురాలు అడుకుని జీవనం సాగిస్తుంటది. వాళ్ళని వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం వాసన వస్తుంది. చాలా మంది మదర్ తెరిసాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. వాళ్ళ జీవితమే అంతే. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి హక్కులు చేర్చుకొని వాళ్ళని మెయిన్ సందేశాలు ఒకటి, ప్రేమ సందేశం. ప్రేమే జీవితం, ధర్మం, ప్రేమే దేవునికి చేరువ మార్గం. తర్వాత ఆయన ఇంకోటి బోధించింది, ప్రేమను, ప్రతీకారానికి బదులుగా క్షమను, అహంకారానికి బదులుగా వినయాన్ని నేర్చుకోవాలని, బలహీనలను ఆదుకోవడం, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, బాధతో ఉన్న వారికి ఓదార్పు అందించడం, ఇవే నిజమైన విశ్వాసానికి గుర్తులు అని ఆయన మనకు చెప్పారు. అంటే ముఖ్యంగా వారిలో ఈ క్షమాగుణం అనేది మీరందరికీ తెలుసు. ఆయనకి లాస్ట్లో శిలువ వేసి తలకు ముళ్ళకంచెబెట్టి ఆయనని ఇది చేసినప్పుడు కూడా ఆయన ఎవరిని క్షమిస్తారు. సో వారి జీవితంలో మంచి సందేశం ఉంది. ఇప్పుడు ప్రతిరోజు చూస్తుంటాం చిన్న చిన్న గొడవలు. మన ప్రతిరోజు సొసైటీలో చిన్న వాటికి ఎంత గొడవలు, ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారు అందించిన ఈ సందేశాన్ని, క్షమాగుణాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని వినంతి వేడుకొనుచున్నాము తండ్రి.